వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు సింపుల్ గా కూల్ గా కనిపించే నాగ చైతన్య గారు ఇప్పుడు సడన్ గా రూట్ మార్చేశారా? గతంలో లవర్ బాయ్ గా కనిపించిన నాగ చైతన్య గారు ప్రస్తుతం సెలెక్ట్ చేసుకున్న కథను చూస్తే కంప్లీట్ డిఫరెంట్ గా ఉండబోతుందట. ఆ కథ కూడా చాలా అట్రాక్టివ్ గా పాత పురాణాల్లో నుంచి తీసుకున్నట్టుగా వస్తున్న సమాచారం. ప్రస్తుతం అదే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో నాగ చైతన్య గారు గతంలో థండేల్ మూవీతో లవర్ బాయ్ గా కనిపించారు. చాలా విపరీతమైనటువంటి క్రేజ్ కూడా సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు రాబోయే సినిమాకి కంప్లీట్ గా ఎవరు ఊహించిన విధంగా అటువంటి కథను సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టుగా వస్తున్న వార్తల వెనక వాస్తవం ఏంటంటే, నాగ చైతన్య 24th ఫిల్మ్ అనుకుంటా. ఇది కార్తిక్ వర్మ దర్శకత్వం వస్తున్న చిత్రం పేరు వృషకర్మ. ఇది గ్లింప్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, చూసాం. చాలా బాగుంది. ఆటోమేటిక్గా అర్థమైపోయింది మీరు అన్నట్టు. గతంలో రెగ్యులర్ జోన్ అయినటువంటి లవర్ బాయ్ జోన్ నుంచి యాక్షన్ మూవీలోకి వచ్చాడు. దీంతో పాటు ట్రెండ్ ఫాలో అవుతున్నాడు అని కూడా చెప్పొచ్చు. ట్రెండే నడుస్తుంది ఇప్పుడు అందరికి తెలిసిందే. హిందూ సనాతన ధర్మం లేదా ధర్మం కోసం పాటుపడేటువంటి చిత్రాలు, ధర్మాన్ని ఎవరైనా అడ్డం వస్తే ఏం జరుగుతుందో చెప్పడం, లేదా శక్తిని నమ్ముకుని దైవత్వాన్ని నమ్ముకుని దాని పర్యవసానాల్లో ఎంత మంచి జరుగుతుంది, ఇట్లా పౌరాణికాల బేస్లో సోషల్ లైఫ్ని కలిపి సోషియో ఫాంటసీ చిత్రాలు వస్తూ ఉన్నాయి. నన్నటి కలికి చిత్రం తీసుకున్నా, రాబోయే వారణాసి చూసుకున్నా, మళ్ళీ మిరాయి లాంటి చిత్రాలు చూసుకున్నా, హనుమాన్ చూసుకున్నా, ఇవన్నీ కూడా భక్తి, దేవుని నమ్మకం వల్ల జరిగే మంచి. ఈ ప్రజల్ని కానీ నమ్మకాన్ని కానీ దేవశక్తిని కానీ ప్రశ్నించడం లేదా ఛాలెంజ్ చేసేటువంటి దుష్ట శక్తులని ఏ విధంగా అంతం చేయగలుగుతుందో అనే సినిమాల పరంపర అయితే నడుస్తూ ఉంది. సో ఈ మధ్య తరచూ అలాంటి చిత్రాలు వస్తున్నాయి. ఆ తరహా చిత్రం వృషకర్ణ. ఈ వృషకర్ణ అంటే ఏందనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే, వృషకర్ణ అనేది విష్ణు సహస్రనామాలలో విష్ణు నామము. సహస్రనామంలో బహుశా ఇది 112, 110 సహస్రనామంలో వస్తుంది వృషకర్ణ అని. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ధర్మముతో ఆచరించు పని, కర్మము రక్షించేవాడు, ధర్మంగా చేసేవాడు. ఎవడు ధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, ధర్మంగా పనిచేసేవాడు విష్ణువే కదా. కర్ణుడికి కూడా ఈ వృషకర్ణ అనే సంబోధన అయితే అప్పుడప్పుడు వింటుంటా. సరే, అది దాంట్లో ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణులు గౌరవించడం కానీ లేదా ధర్మాన్ని ఆచరించడం కానీ చేసేవారిని వృషకర్ణంతో సంబోధిస్తారని కూడా ఒక అర్థం ఉంది. అది రచయిత రాసేటువంటి ఆ సంబోధనను బట్టి అర్థం. అంటే ఇక్కడ ఈ వృషకర్ణ టైటిల్లోనే అర్థం చేసుకోవచ్చు. అంటే ధర్మమును ఆచరించేవాడు, రక్షించేవాడు, పాటించేవాడు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంచేతనే ఈ సినిమాలో ఒక అతీతమైనటువంటి శక్తులు, ఏదో మానవాతీతమైన శక్తులు, దైవాన్ని ప్రశ్నిస్తానుకో, దైవం మీద ఏదో చేస్తావని ఒక చేసే శక్తి వినాశనాన్ని, ప్రళయాన్ని సృష్టిస్తాం, ఈ ప్రపంచాన్ని జయిస్తామని చెప్పేసి చాలామంది రాక్షసులు అనుకోవచ్చు, లేదా ఏదైనా సరే ఇతిహాసాల ప్రకారం తీసుకున్నా, ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఏదో చేసేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఏదైనా శక్తిని కానీ ఏదైనటువంటి మాయని కానీ క్రియేట్ చేయడం. ధర్మంపై యుద్ధం అంటారా సింపుల్ గా? ధర్మం మీద వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అధర్మంగా ఉండే వాటిని, ఆ అధర్మాన్ని ఏ విధంగా జయిస్తారనేదే వృషకర్ణగా సినిమాలో చేస్తున్నారు. మొత్తం మీద టైటిల్ని బట్టి, ఆ గ్లిమ్స్ని బట్టి సినిమా ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు మనం ఇంతవరకు చర్చించింది కథా వస్తువు గురించి చర్చించాం. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఏం జరుగుతుందంటే, దాంట్లో విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఒకటి యాడ్ అవుతా ఉంది. సో విజువల్ ఎఫెక్ట్స్ మనందరూ తెలిసిందే. అంటే మనకు వస్తున్న టెక్నాలజీని వాడుకుంటూ రకరకాల మాయాజాలని, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు, రకరకాలైన ఒక మరో ఇలిస్ట్రేషన్ లోకంలో కంటే మన ఊహాలోకంలోకి వెళ్ళడం మనం చాలా సినిమాల్లో చూసాం. రోబో కూడా చూసాం. రోబోలో ఫస్ట్ 1లో కూడా చాలాసేపు ఆ రోబోలు ఫైటింగ్ చేయడాలు అవన్నీ కూడా, అంతా కూడా ఒక 10 నిమిషాలు 20 నిమిషాల ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుంది. అదంతా కూడా విజువల్ ఎఫెక్ట్స్ మహిమ అది. సో అట్లా విజువల్ ఎఫెక్ట్స్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. ఎందుకంటే ఎట్లాగో మాయలు, మంత్రాలు, అతీత శక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సృష్టించేటువంటి అలజడి మొత్తం కూడా విజువల్ ఎఫెక్ట్లు తీయడం. విజువల్ ఎఫెక్ట్స్ అండ్ సబ్జెక్ట్ బాగుంది. ఆటోమేటిక్ ఇది పాన్ ఇండియా లెవెల్లో సినిమా అవుతుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే చెప్పొచ్చు అట్లా కూడా. ఎందుకు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన అఖండ చూసినా, ఏ సినిమాలు చూసినా కూడా
భక్తి రస చిత్రమై ఉండి దైవాన్ని కాపాడేది ఉంటే అది భాషతో సంబంధం లేకుండా సినిమానే, ముఖ్యంగా హిందూ సైన్యం అని చెప్పి లేదా మోడీ పరివార్ అని ఇప్పుడు అంటున్న వాళ్ళ సినిమాని భుజస్కంధాలు మెత్తుకున్న సినిమాని సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు. అలా వచ్చిన ఏ సినిమా కూడా డిసప్పాయింట్ అయినట్టుగా దాఖలైతే లేవు. ఖచ్చితంగా ఈసారి నాగ చైతన్య మాత్రం మంచి సెలక్షన్ లేదా మంచి డిసిజన్ తీసుకోవడం చెప్పొచ్చు. ఒకవైపు లవర్ బాయ్ నుంచి రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు రావడం, లేదా సబ్జెక్ట్ విషయంలో కూడా చూసుకున్నా ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఫాలో అవుతూ చూస్తున్నందుకు మొత్తం మీద అయితే కార్తీక్ వర్మ అయితే మంచి సినిమాని అందిస్తున్నాడు. నాగ చైతన్య మంచి వర్షన్లో చూపిస్తున్నాడు, ఒక డిఫరెంట్ రోల్లో చూపిస్తున్నాడు. తండ్రి నాగార్జునకు ఉన్నట్టు మాస్ ఇమేజ్ కూడా యాడ్ అవుతుండొచ్చు బహుశా ఈ చిత్రంతో. మరి వేచి చూద్దాం ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వివర్స్.